దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదువుదాం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రము ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా నా ప్రభువా, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యములను బ్రతికించుచున్నది నా బాధలలో, అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలో నాయన చదవబడిన వాక్య భాగమును మీరే ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఓ నీ వాక్యం అనేటువంటి పస్కాను ప్రభువా మీరే విరచి వడ్డించమని మీ సదులో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ఇది నా శరీరము, ఇది నా రక్తము అని 2000 సంవత్సరముల క్రితము నాయన నీవు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానం ఏదైతే ఉన్నదో నాయన, ఓ ఆ యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో, నీ శరీరం ఏదైతే ఉన్నదో ప్రభువా, ఆ నిజమైన శరీరాన్ని, ఆ రక్తమును ప్రభువా మేము ఇప్పుడు నాయన భుజిస్తూ ఉండగా నా తండ్రి, మీరే నీ వాక్యమును నాయన, మీ ఆహారమును నాయన విరచి వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేయుచున్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములను, దెయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించి లయపరుస్తున్నాను తండ్రి. ఓ మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలన్నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణహమునుడు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. Glory to God. Hallelujah. Amen. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనలను సజీవులుగా
ఉంచుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్నటువంటి కాపుదలను బట్టి, మనకిస్తున్నటువంటి స్వస్థతను బట్టి, మనకిస్తున్నటువంటి రక్షణను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి విమోచనను బట్టి మనం ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంతోషాన్ని, ఈ యొక్క ఆనందాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సంతోషాన్ని, ఈ యొక్క ఆనందమును, ఈ యొక్క రక్షణను, ఈ యొక్క విమోచనను ప్రియులారా మనము పోగొట్టుకుంటే మనము దేనికి కూడా పనికిరాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు కొరింథీయుల యొక్క అపోస్తల కార్యములో క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు. చూడండి, ఒక చిన్న మాట మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా 1, 2, 3 వచ్చిన చదవండి. పన్నెండవ అధ్యాయం చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడంటే ఆయన ముందు ఉన్నటువంటి ఆనందం కోసం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముందండి ఆయన ముందు? ఏముంది? ఉందా? ఆనందం ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందముకై మన ఎదుట ఏముందంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నీవు దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో నువ్వు శ్రమలు అనుభవించాలి. ఈ లోకంలో శ్రమలు అనుభవించాలి. దేనికి శ్రమలు అనుభవించాలి అని అంటే నీ ముందు ఒకటి ఉంది, అయితే అది ఈ లోకంలో ఉండేది కాదు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఈ లోకంలో ఉండేది కాదు. అది ఈ లోకములో నువ్వు జీవించినంత కాలము కూడా శ్రమలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మీకు ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. ఈ లోకంలో మనము జీవించినంత కాలము శోధనలే. ఈ లోకంలో మనం జీవించినంత కాలము అవమానములే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒక దినమున ఈ లోకమును మనం విడిచి ఆవుల గట్టు వైపుకు చేరుకునే ఒక సమయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆవుల గట్టు వైపుకు వెళ్ళే ఒక సమయం ఉంది. అయితే ఆ యొక్క ఆవుల గట్టు వైపుకు మనం వెళ్ళినప్పుడు అక్కడేముంటుంది అంటే ఆనందము.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషము, సమాధానము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆవలి గట్టు వైపున నీవు ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో చూడండి, ఆ జింక లేడి పిల్ల ఏ విధంగా అయితే గంతులు వేస్తున్నదో ఆ విధంగా నీవు ఉండాలని అంటే ఈ లోకములో మనము జీవించినంత కాలము కూడా ప్రియులారా ప్రభువు నామమును బట్టి అండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చేసుకున్న అప్పును బట్టి మనం చేసుకున్నటువంటి బాధలు అవి వేరు ఏమండి, కానీ అవి వీటిలో ఒక భాగము కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి కూడా వీటిలో ఒక భాగము. కనుక ప్రియులారా గమనించండి, ఈ లోకంలో మనం ఉన్నంత కాలము కూడా ప్రియులారా మనకు ఈ యొక్క శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎలా మనం దాని వాటిని ఎదుర్కోవాలంట ఓపికతో. ఏమండి? ఓపికతో. వీటన్నిటిని ఆయన ఏం చేశాడంట? నిర్లక్ష్యపరిచాడంట. చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. అవమానం ఏం చేశాడంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు అవమానం వస్తుందా అని అంటే సంతోషించు, దాన్ని పట్టించుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు శ్రమలు వస్తున్నాయా? సంతోషించు, దాని మీద అసలు మనసే పెట్టొద్దు. మీకు బలహీనతలు వస్తున్నాయా? రానివ్వండి, సంతోషంతో వాటిని ఏం చేయాలి తెలుసా? స్వాగతం పలకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేంటండి ఈ పాస్టర్ గారు సంతోషంతో రోగాల్ని స్వాగతం పలకమని చెప్తున్నాడు అనుకుంటారేమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే. ఎందుకో తెలుసా? వాటిని ఎదుర్కొనే కలిగే శక్తి, సామర్థ్యం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. వాటిని సహించగలిగే కృపను కూడా దేవుడు మనకి ఇచ్చాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే వాటిని పిల్లరా స్వాగతం పలికి, రోగాలను స్వాగతం పలికి, శ్రమలను స్వాగతం పలికి, ఏమండి జీసస్ క్రైస్టు, ఆయన యేసుక్రీస్తు మరణాన్ని ఆయన స్వాగతించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెల్కమ్, రా. ఎందుకో తెలుసా? నా బిడ్డలకు మరణం లేకుండా చేయడానికే నేను మరణించబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పలికాడు, స్వాగతం పలికాడు. నిజంగా ఆయన అంటాడు, బైబిల్లో ఒక మాట ఉంది, నా అంతట నేను ప్రాణం పెట్టుతున్నాను, నా అంతట నేను నా ప్రాణమును పెడుతున్నాను, ఎవడును దానిని నా యొద్ద నుంచి తీసుకోలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పెడితే తప్పనిచ్చి, అంటే మరణానికి ఆయన ఏం పలికాడు? స్వాగతం పలికాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణానికి ఏం చేశాడు? స్వాగతం పలికాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచిన తర్వాత అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడా అని చెప్పి పౌలు ద్వారా మాటను పలికించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమైన, వ్యాధి అయినా, దుఃఖమైన, రోగమైన ఇవన్నీ కూడా ప్రియులారా దేనికి కూడా మీరు భయపడబాకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాటిని పంపించిన దేవుడు వాటిని తప్పించే మార్గం కూడా ఆయన ఏర్పరిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ దేవుడైతే వాటిని అనుమతిస్తున్నాడో అదే దేవుడు వాటి నుంచి తప్పించే మార్గము, కృప కూడా ఆయన మనకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృప ద్వారా మాత్రమే మనం వీటన్నిటిని ఏం చేయాలండి? ఎదుర్కోవాలి.
కృప ద్వారా మాత్రమే మనం వీటిని జయించాలి. కృప ద్వారా మాత్రమే ప్రతి దానిని మనము ప్రియులరా ఓపికతో ప్రియులరా కనిపెడుతూ ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వర్తమానము నిజంగా ప్రియులరా చూడండి ఎంత శక్తివంతమైనది అని అంటే, ఈ వర్తమానము మనము తీసుకున్న క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానం కానీ, క్రీస్తు థామస్ యొక్క వర్తమానం కానీ ప్రియులరా ఆయన యొక్క వర్తమానాన్ని ఆయనే రుజువుపరచాలి. ఇది సత్యము అని, ఇది నిజమైనది, ఇది సత్యమైనది. ఎవరు రుజువుగా చేయగలరండి? ఒక మనుషుడు ఇది నిజము అని దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైనా రుజువు చేయగలరా? చేయలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తప్పనిచ్చి ఆయన మాత్రమే రుజువు చేయగలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒకరోజు దర్బన్, దక్షిణాఫ్రికాలో దర్బన్ అనేటువంటి ప్రాంతమునకు క్రీస్తు బ్రహ్మ వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రాంతానికి? దక్షిణాఫ్రికాలో దర్బన్ అనేటువంటి ప్రాంతానికి క్రీస్తు బ్రహ్మ వెళ్ళాడు. అక్కడ ఆయన వారం రోజుల కూడికలు, స్వార్థ కూడికలు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వారం రోజుల కూడికల్లో ఆ దర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల వారు ఆ కూడికకు హాజరయ్యారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ అన్ని సమస్యల వారు కూడా ఆ కూడికకు హాజరయ్యారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సంస్థ, ఆ సంస్థ పేరు ఏంటంటే ప్రియులరా డచ్ అంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పేరు అది? ఆ సంస్థ పేరేంటి? డచ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నేను దర్బన్కు వెళ్ళినప్పుడు బ్రదర్ బోస్వర్త్ మరియు నేను అక్కడికి వెళ్ళుచున్న మార్గంలో మా మధ్య చిన్నపాటి వాగ్వాదం వచ్చింది. వాళ్ళిద్దరు కూడా వాగ్వాదం వచ్చిందట. ఎవరికి? క్రీస్తు బ్రహ్మకు, తర్వాత బోస్వర్త్కు. వాళ్ళిద్దరు వెళ్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య చిన్న వాగ్వాదం వచ్చింది వాక్యం ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ సత్యము సత్యమే. ఆమేన్. హల్లెలూయా. నేను వెళ్ళాను, మేము అద్భుతమైన కూటములను కలిగి ఉన్నాము. దేవుడు చాలా అద్భుతమైన కార్యములు చేశాడు. అది దేనినైనా కలవరపరిచే అంతగా ఉండెను. అక్కడ జరిగినటువంటి కార్యాలంట దేనినైనా సరే కలవరపరిచేటువంటి కార్యాలను దేవుడు చేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని కలవరపరుస్తుంది? మనిషి యొక్క హృదయాలను కలవరపరిచేంత గంభీరమైన కార్యాలు, గొప్ప కార్యాలు, సూచిక్రియలు క్రీస్తు బ్రహ్మ ద్వారా దేవుడు అక్కడ ఏం చేసినాడంటే జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇద్దరు డచ్ సంస్కరణ వాద సేవకులు వచ్చారట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డచ్ సంస్థ నుంచి ఇద్దరు సేవకులు ఆ కూటానికి హాజరయ్యారు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ జాక్సన్, నేను చెప్పబోయే దానితో పరిచయం ఉన్నది. అంటే ఆయన ఉన్నాడు కదా, జాక్సన్ ఉన్నాడు కదా. ఎవరు? జూనియర్ జాక్సన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు క్రీస్తు బ్రహ్మకు ఆయన వర్తమానాలకి ఏముంది? సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఏం చెప్పబోతున్నాడో, ఆయన దేని మీద మాట్లాడబోతున్నాడో, ఆయన ఉద్దేశాలు ఏమిటో అన్నీ కూడా ఎవరికి తెలుసు? ఈ జాక్సన్ అనేటువంటి వ్యక్తికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు డచ్ సంస్కరణ వాద సేవకులు ఒకరినొకరు వాదించుకునుచున్నారు. ఈ డచ్ సేవకులంట, ఈ సంస్థ యొక్క ఇద్దరు సేవకులు ఒకరినొకరు వాదించుకుంటున్నారట. దేని గురించి? చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరినొకరు వాదించుకునుచున్నారు. నా దగ్గర చొక్కా ఉంది, వారు దానిని నాకు చూపించి ఉన్నారు. బ్రదర్, అది ఇంకా రాలేదు, మరియు జీబ్రా చర్మాలు కూడా రాలేదు, ఏమీ రాలేదు. కానీ వారు ఈ చొక్కాను అయితే పంపి ఉన్నారు.
ఈ డచ్చి సంస్కరణవాది వెళ్ళి తన స్నేహితునికి ఇలా చెప్పాడు, ఇది మన దర్శన దినము, నువ్వు తప్పక వినాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాళ్ళలో ఒక సహోదరుడు మరొక సహోదరుడు అన్నాడు, ఇది మన యొక్క దర్శన దినము అని చెప్పారట. ఖచ్చితంగా ఇది మనం నమ్మాలి, వినాలి. అంటే దేన్ని వినాలి? క్రీస్తు బ్రహ్మము ఏం చెప్పబోతున్నాడో, ఆయన ఏం చేయబోతున్నాడో దానిని గురించి ఒక సహోదరుడు మరొక సహోదరుడితో చెప్తున్నాడు. వాళ్ళిద్దరికి వాదన జరుగుతుందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరొక డచ్చి సంస్కరణవాది, అతడు ఒక దెయ్యము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ యొక్క డచ్చి సేవకులలో ఒక సేవకులు అన్నాడు, క్రీస్తు బ్రహ్మను ఏమన్నాడంటే, అతను ఒక దెయ్యం అని చెప్పేశారు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అతడు ఒక దెయ్యం పట్టినవాడు, అతను ఒక దెయ్యం పట్టినవాడు తప్ప మరేమీ కాదు అని అన్నాడు. అందుకు అతడు, నీవు ఎప్పుడైనా దెయ్యం పట్టినవాడు రోగులను నయం చేయటం చూసావా? మరొక సేవకుడు అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరిలోనే ఒకడేమో క్రీస్తు బ్రహ్మను దయ్యము అన్నాడు, ఇంకొక సేవకుడు ఏమంటున్నాడో తెలుసా? అతనేమంటున్నాడంటే, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, అతనేమో అందుకు అతడు, నీవు ఎప్పుడైనా సరే దయ్యము పట్టిన వాడు రోగులను బాగు చేయడం నువ్వు చూసావా అని అడిగాడు. నిజమే కదా అది? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక దయ్యం పట్టినోడు గుడ్డోడి కాలిస్తాడా? ఒక దయ్యం పట్టినోడు గుడ్డోడికి చూపిస్తాడా? ఒక దయ్యం పట్టినోడు కుష్ఠరోగులను స్వస్థపరచగలడా? ఏమండి? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక దయ్యం పట్టినోడు చచ్చిపోయినోడు లేపుతాడా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఈ యొక్క మరొక సహోదరుడు ఏమంటున్నాడంటే, నీవు ఎప్పుడైనా దయ్యము పట్టిన వాడు రోగులను నయం చేయడం చూసావా? ప్రశ్నించాడు. నేను వెళ్ళి నీ ఆత్మ కోసము ప్రార్థిస్తాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు బ్రహ్మమును దయ్యము పట్టినవాడు అని అంటున్నాడో ఆ వ్యక్తి గురించి మరొక వ్యక్తి ఏం చేస్తున్నాడంట? నీ ఆత్మ కోసము నేను ప్రార్థిస్తాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా అని ఒకరినొకరు అనుకునేది. అంతటా అందులో ఒకడు యార్డుకు తిరిగి వెళ్ళి మోకరించి ఒక పీత చెట్టు క్రింద కూర్చొని, దేవా, నా స్నేహితుని ఆత్మపై దయచూపుము అని ప్రార్థించడం ప్రారంభించాడు. అతడు అలా చేసినప్పుడు అతని ముందు సుడిగుండం ఏర్పడి అందులో ప్రభు దూత దిగివచ్చెను అని అతడు చెప్పాడు. మరి అక్కడ ఆ వెనక్కి కదిలించి మరియు ఆ దూత దగ్గరికి వచ్చి అతని భుజములపై చెయ్యి వేసి తన స్నేహితుని వద్దకు తిరిగి వెళ్ళమని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఏ వ్యక్తి అయితే ప్రార్థిస్తున్నాడో ఆ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి దగ్గర అతను ఒక పీచు చెట్టు కింద కూర్చొని, దేవా, నా స్నేహితుడిపై ఆత్మపై దయ చూపమని ప్రార్థించడం ప్రారంభించాడు. అతడు అలా చేసినప్పుడు అతని ముందు ఒక సుడిగుండం లాగా ఏర్పడిందట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక సుడిగుండం లాగా ఏర్పడి అందులో నుంచి ప్రభు దూత దిగి వచ్చిందట అక్కడికి, ఆ సుడిగుండంలో. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా అని అతడు చెప్పాడు. మరి అక్కడ అది వెనక్కి కదిలింది. ఏది వెనక్కి కదిలింది? దూత. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అక్కడ ఉన్న దూత మళ్ళా తిరిగి వెనక్కి కదిలింది. మరియు ఆ దూత దగ్గరికి వచ్చి అతని భుజముపై చెయ్యి వేసి తన స్నేహితుని వద్దకు తిరిగి వెళ్ళమని చెప్పాను. ఆ దూత ఏం చేసిందంటే అతని భుజం మీద చెయ్యి వేసిందంటే ఇలాగా. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎవరి భుజం మీద చేసింది? ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థించే వ్యక్తి మీద దూత వచ్చి ఏం చేసిందంటే చెయ్యేసింది, ఇలా వేసింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చెయ్యేసేవాడు ఇలాగనే కదా వేసేది. వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి చెయ్యేసాడు అనుకోండి భుజం మీద,
ఎలా వేస్తాడు? ఇట్లా ఈ యొక్క అరిచి ఆ భుజం మీద మోపుతాడు, అంతే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అదే విధంగా అతను ఆ దూత ఏం చేసిందంటే అతని భుజం మీద ఏం చేసిందంటే చెయ్యి వేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెయ్యి వేయడమే కాకుండా నీవు ఇప్పుడు వెళ్ళి తన స్నేహితుని వద్దకు తిరిగి వెళ్ళమని చెప్పిందట. మరియు అతడు తిరిగి వెళ్ళి అక్కడ జరిగిందంతా అతనికి చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. మరియు మరుసటి రోజు అది బయటపడింది. ఈ సేవకుడు తిరిగి చూశాడు, మరియు ఆ మనిషి చొక్కాపై ఆ దూత తన చేతిని ఆ సేవకుని భుజం మీద పెట్టినప్పుడు అక్కడ ఆ చొక్కా మీద అంతవరకు కాలిన ముద్ర ఏర్పడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దూత ఆయన మీద చేయి వేసిందో, ఆ సేవకుడి మీద చేయి వేసిందో, అంతవరకు ఆ చేయి వేసినంత వరకు కూడా ఆ చొక్కా ఏమైపోయిందంట అంటే ముద్ర వేసినట్టుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతవరకు ఏమైపోయింది? కాలిపోయింది. కాలిపోయిన ముద్ర ఏర్పడిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దక్షిణాఫ్రికాలో అతిపెద్ద వార్తా పత్రికలలో ప్రధాన శీర్షికలో ఆ సంఘటన ప్రచురమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎక్కడ జరిగిన కార్యము? దక్షిణాఫ్రికాలో దర్బన్ అనేటువంటి ప్రాంతంలో. ఇది వార్తా పత్రికలలో, అతి పెద్ద వార్తా పత్రికలలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైందట? దాని గురించి శీర్షికలుగా ఆ సంఘటన ప్రచురమైనది. అది నిజమేనా సహోదరుడా? అక్కడున్న సోదరికి అతడు తెలుసు. వెంటనే అది ఆంగ్లంలోకి అనువదించడానికి నా యొద్దకు కూడా పంపించబడింది. ఆ వార్తలు ఏదైతే వేశారో బహుశా దక్షిణాఫ్రికా భాష వేరే ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అది మళ్ళా దాన్ని ఇంగ్లీష్లోకి, ఆంగ్లంలోకి తర్జుమా చేపట్టడానికి అది మరలా ఎక్కడికి వచ్చిందంట? క్రీస్తు పట్టణం దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ సేవకుల కళ్ళు ఇలా ఉన్నాయి. మరియు వారు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి నా ఎడమ చేతిని తీసుకుని ఆ చొక్కా మీద ఎక్కడైతే కాలిన ముద్ర ఏర్పడినదో సరిగ్గా అక్కడ నా ఎడమ చేతిని ఉంచగా అది ఖచ్చితంగా సరిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడేమో దూతం చూశాడు ఆయన. దూత వచ్చి ఆయన భుజం మీద చేయేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వారిద్దరు ఎక్కడికి వచ్చారంటే మీటింగ్లోకి వచ్చారు, సభలోకి వచ్చారు. సభలోకి వచ్చిన తర్వాత ఒక సేవకుడు తీసుకెళ్ళి క్రీస్తు పట్టణం యొక్క చేతిని తీసుకున్నాడంట. ఏ చేతిని తీసుకున్నాడు? ఎడమ చేయి తీసుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఎడమ చేయి తీసుకుని ఆ కాలిన ముద్ర ఎక్కడైతే ఉన్నదో అక్కడ పెట్టాడంట చెయ్యిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ పెట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఎడమ చేతిని తీసుకుని ఆ చొక్కా మీద ఎక్కడైతే కాలిన ముద్ర ఏర్పడేదో సరిగ్గా అక్కడ నా ఎడమ చేతిని ఉంచగా అది ఖచ్చితంగా సరిపోయింది. అంటే ఎక్కడైతే కాలిన ముద్ర ఉందో ఆ ముద్రలో క్రీస్తు మనకు చేయబెట్టారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పెట్టినప్పుడు ఆ ముద్ర, ఆ కాలిన ముద్ర ఈ చేయికి ఖచ్చితంగా సరిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అక్కడ ప్రత్యక్షమైన దూత ఎవరు? ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి వేరే దూత అయితే నిజంగా ఆ కాలిపోయిన ఆ చొక్కా మీద ఉన్నటువంటి ఆ యొక్క చేతి ముద్ర క్రీస్తు పట్టణం యొక్క చేతి ముద్రకు ఎలా సరిపోతుంది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు ప్రతి దానికి, అవునా? ఫంక్షన్లకు కానీ దేనికి తీసుకుంటున్నారు? ఎవరైనా పొరపాటున మీ ఫంక్షన్ వేరే వాళ్ళు తీసుకోకుండా అంటే వాళ్ళు ఏం చేయాలి? ముందు ఏలుముద్ర వేయాలి. ఏలుముద్ర, నువ్వు వేసే ఏలుముద్రకి నీ పేరుకి అక్కడ సెట్ అయితే అప్పుడు నీకు ఏమైంది? ఓకే, ఈమెదే ఈ ఫంక్షను అని
అక్కడ చూపిస్తుంది కాబట్టి వాళ్ళు నీకు పెన్షన్ ఇస్తారు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. నువ్వు వేసిన ఏలు ముద్రకి అక్కడ ఉన్నటువంటి ముద్రకి సెట్ అవ్వలేదు అనుకోండి, నీ పెన్షన్ ఎవరో. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, క్రీస్తు బ్రహ్మ ఇచ్చేటువంటి సందేశము, క్రీస్తు బ్రహ్మము ఇచ్చేటువంటి చేసేటువంటి కార్యాలు అవి ఏవైనా సరే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దేవుని ద్వారా వస్తా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన దేవుని ద్వారా పంపబడిన మనుష్యుడు క్రీస్తు బ్రహ్మ, దేవుని చేత ఏర్పరచబడిన మనుషుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఈ భూలోకములో దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనుషుడు, నిజమైన సేవకుడు ఎవరైనా ఉంటే ఆ సేవకుడు పక్షమున దేవుడు నిలబడి వాడిచ్చేటువంటి సందేశాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కార్యాలతో రుజువుపరుస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఆ కాలిన ముద్ర ఎక్కడైతే ఉందో ఆ ముద్ర మీద తీసుకెళ్లి క్రీస్తు బ్రహ్మ యొక్క ఎడమ చేయి పెట్టినప్పుడు కరెక్ట్గా సరిగ్గా ప్రియులారా ఆ ఎడమ చేయి ఆ యొక్క కాలిన ముద్రకి ఏమైపోయింది? సెట్ అయిపోయింది అంతే. కనుక ఆ దూత ఎవరో కదా, అతనికి కనబడిన ఆ సుడిగుండంలో నుంచి వచ్చినటువంటి దూత ఎవరో కాదు, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అతని మీద చేయి వేసిన దూత ఎవరు? వేరొక దూత కాదు, కానీ ఆ దూత క్రీస్తు బ్రహ్మ అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక అది దేవుని చేత రుజువు చేయబడినటువంటి సందేశమని అక్కడ డచ్చి సహోదరులకు ఎవరైతే ఆయన నమ్మటం లేదో వారిని నమ్మించడానికి దేవుడు చేసినట్లు ఒక గొప్ప అద్భుతమైన కార్యం అది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. ఆయన తన వాక్యమును ఆయనే రుజువుపరుచుకుంటాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన రుజువుపరుచుకునే దేవుడు. ఒకవేళ ఆ కార్యము అక్కడ లేట్ అవ్వచ్చు, ఆయన రుజువు చేసుకోవడం కొంత లేట్ కావచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏమైంది చూడండి, అది సరిపోయింది, మంచిది. అక్కడ అతను నిలబడి ఉన్నాడు. అతడు తన చొక్కాతో నిలబడి ఉన్నాడు. సేవకుడు నా వంక అట్లే చూస్తుండిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ డచ్చి సేవకుడు అతను క్రీస్తు బ్రహ్మ వైపు ఏం చేస్తున్నాడంట? అలా చూస్తుండిపోయాడంట. మరియు అప్పటి నుంచి ఒక సెకండ్ కాదు, నేను చెప్పి తిని 3 నిమిషాలు అక్కడ అతడు ఇలా చెప్పాడు, తన వీపు మీద మంట లాంటిది ఏదో తాకింది అని అన్నాడు. మరియు అక్కడ దేవుని దూత ఉండెను, అతడు సుడిగుండములో ఉన్నాడని చెప్పాడు. సరిగ్గా బయటపడింది. సాక్ష్యమిస్తూ అతను ఆ మనిషి నిజమని చెప్తూ అద్భుతాలు మరియు సూచక్రియలు అన్నీ నిజము, సత్యమని ఒప్పుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సందేశము నిజంగా వర్తమానికుడు, నిజమైన దేవుని చేత పంపించబడిన వర్తమానికుడు లేదా సేవకుడు లేదా కాపరి, పాస్టరు ఎవరైనా వచ్చు, నిజంగా వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారైతే దేవుడు వాళ్ళ పక్షా నుండి వాళ్ళు చేసేది సత్యమైనది, నిజమైనది అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ పక్షాన నిలబడి పిల్లరా దానిని రుజువుపరుస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన తన వాక్యము పక్షాన నిలబడి రుజువుపరిచే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండే దేవుడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రుజువులతో, సాక్ష్యములతో, ఆధారాలతో సహా ఆయన తన వాక్యము పక్షాన నిలబడి తన వాక్యమును ఆయనే తనను తాను రుజువుపరచుకోగలిగే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు తన సేవకునైన రుజువుపరుచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మన ఆలోచనలు చాలా ఉంటాయి, మన తలంపులు చాలా ఉంటాయి, మన ఉద్దేశాలు చాలా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి సేవకుడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకుడు ప్రియులారా, అతను ఓడిపోయినగా వాడుగా కనబడినప్పటికీ, దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అతను ఓడిపోయిన వ్యక్తిగా కనబడినప్పటికీ దేవుడు తప్పకుండా ఏదో ఒక రోజున ఆయన ఇచ్చేటువంటి సందేశము వాక్యం పక్షాన్ని నిలబడి దాన్ని రుజువుపరుస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 రోజులు జరిగినటువంటి ఆ యొక్క దర్బన్ కూటములలో ప్రియులారా గమనించండి, ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో కార్యాలు అక్కడ జరగడం ప్రజలు కల్లారా చూశారు. అనేక మంది ఆయన వైపు తిరగడం అక్కడ జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనుష్యుడు, దేవుడు ఏర్పరచబడినటువంటి మనుష్యుడు, ఏ మనుషులైతే ఉంటాడో ఆ మనుషుల పక్షాన దేవుడు ఉండి తన కార్యములను ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ, శోధనలు వచ్చినప్పటికీ, అవి వాటికి ఏటి కూడా, ఒకవేళ ఈ రోజున మీరు ఒక ఓడిపోయిన వాళ్ళుగా ఉండొచ్చు, మీ జీవితంలో మీకు అవమానాలు ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ రోజున మీరు అవమానం పొందుతున్నారు, రేపు సంతోషిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మీరు దుఃఖంతో ఈ రోజు కన్నీళ్లు విడవచ్చు, కానీ ఒక దినమున అవి ఆ కన్నీళ్ళే ఏంగా మారబోతున్నాయంటే ఆనంద బాష్పాలుగా మారబోతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో క్షణికమైనవి ప్రతిదీ కనబడేది కూడా క్షణికమైన సుఖము కోసమే. ఈ లోకములో ఉన్న ప్రతి సుఖము, మానవుడు అనుభవిస్తున్న ప్రతి సుఖము ఏదైతే ఉన్నదో అది క్షణికమైనది, కానీ శాశ్వతమైనది ఆవలగట్టు వైపు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దాని కోసము నువ్వు ఇప్పుడు ఈ లోకంలో ఉన్న నీవు ప్రియులారా ఓపికతో, సహనముతో నీ ముందున్న ఆనందము కోసము అవమానాలు, కష్టాలు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే నిర్లక్ష్య పెట్టండి, వాటిని పట్టించుకోవద్దు. మీరు చేయవలసిన పని ఒకటే ప్రియులారా, ఓపికతో ముందుకు వెళ్ళండి, సహనముతో ముందుకు వెళ్ళండి, సహనముతో ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో దేవుడు తప్పకుండా ప్రియులారా, దేవుడు మీ పక్షాన నుండి ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సరే చూద్దాం, ఈ మధ్యాహ్న సమయంలో మనం చదివినటువంటి వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము మనం చదివి, ఇక్కడ 12 మంది శిష్యులు, దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 12 మంది శిష్యులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు పేర్లు ఏమిటో మనకి ఇక్కడ రాయబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో 12 మంది యొక్క శిష్యుల యొక్క పేర్లు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. వారిలో ఇస్కరేతు యూదా కూడా ఒకడని వాక్యంలో రాయబడింది. ప్రభువును అప్పగించినటువంటి ఇస్కరేతు యూదా కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే ఇస్కరేతు యూదా అపవాది చేత ముందుగానే ప్రేరేపించబడి, దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ప్రభువుని అప్పగించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏమండి, అపవాది చేత ముందుగానే ప్రేరేపించబడ్డాడంట. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 71వ వచనం చదవండి. 71వ వచనం, యోహాను సువార్త. సీమోను ఇస్కరేతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను కనుక వారిని గురించి ఆయన ఈ మాటలే చెప్పిన. ఏ మాటలు చెప్పాడో అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది, మీరు చదవండి, తర్వాత చదువుకోండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఎంతమందిని ఎన్నుకున్నాడు? చాలా జాగ్రత్తగా ఉన్నాడు. 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులో తాను అప్పగింపబడినటువంటి ఇస్కరియోతు యోధా కూడా ఒక్కడని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ఇస్కరియోతు యూదా యొక్క స్థానంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా యొక్క స్థానంలో దేవుడు మత్తయ్యను ఎన్నుకున్నాడా లేదా పౌలుని ఎన్నుకున్నాడా? ఇది మన అంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి. ఆయన శిష్యులలో యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 13వ వచనం, 13వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపబడవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించిండు గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఉండేను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అని యేసును అప్పగించాలి అని ఆల్రెడీ అపవాది ఎవరో దూరాడంట? ఇస్కరియోతు యూదాలో చోటు చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతకు ముందే ఆమేన్. హల్లెలూయా. ఇది ఎక్కడ జరుగుతున్న కార్యము? ప్రభురాత్రి భోజనంలో జరుగుతున్న కార్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రభురాత్రి భోజనంలో యేసును అప్పగించాలని చెప్పి అపవాది ముందుగానే ఇస్కరియోతు యూదాలో దూరి ఆయన్ను ఆక్రమించుకుంది, వాడిని స్వాధీనం చేసుకుంది. ఎవరిని? ఇస్కరియోతు యూదా. అపవాది ఏం చేసింది? ఇస్కరియోతు యూదాను స్వాధీనం చేసుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా ఒకడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు అని అంటే, ప్రియులారా గమనించండి, యేసును అప్పగించేశాడు. ఆయన యేసును అప్పగించిన తరువాత వాడు శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయల దగ్గరకు వెళ్ళాడు. వెళితే వాడు ఏం చేసినారంటే 30 వెండి నాణ్యాలు, డబ్బు వెండి నాణ్యాలు ఎవరికి ఇచ్చాడు? యోధాకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ద్రవ్యమును తీసుకున్నాడు, వెళ్ళి పొలాన్ని కొనుక్కున్నాడంట. ఎవరు? ఇస్కరియోతు యూదా. యేసును అమ్మేసినటువంటి డబ్బుతో ఇస్కరియోతు యూదా ఏం కొన్నాడు? పొలాన్ని కొన్నాడంట. ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొలం కొనుక్కున్నాడు, ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఇప్పుడు యేసును అప్పగించేశాడు. యేసు ప్రియులారా ఆ శ్రమ పడటం, ఆ కష్టపడటం, ఆ శిలువను మోయటం, వాళ్ళ కొరడాలతో కొట్టడము, ఆ వీధులన్నీ త్రిప్పటము, ఇవన్నీ ఇస్కరియోతు యూదా చూశాడు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా చూచి అప్పుడు తనంతట తన మనస్సాక్షి ఎక్కడో పనిచేసింది ఆయనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనస్సాక్షి అంతరాత్మ ఉంటుంది కదా, ఆ అంతరాత్మ గద్దించింది ఇస్కరియోతు యూదాను. ఏమని అనంటే, ఓ యూదా, నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపము లేని మనిషిని అప్పగించావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ నేరము లేని యేసును నీవు అప్పగించావు.
పరిశుద్ధుని నువ్వు అప్పగించావు, నిరపరాధిని నువ్వు అప్పగించావు, ఏ దోషము లేని వ్యక్తిని నువ్వు అప్పగించావు అని చెప్పి తన మనస్సాక్షి గద్దించింది, ప్రేరేపించింది. ఆ మనస్సాక్షి ఎప్పుడైతే గద్దించడం ప్రారంభించిందో ప్రియులారా, ఇక ఉండలేక ఏమైపోయాడంటే వెళ్ళిపోయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక చెట్టుకి ఉరేసుకొని చనిపోతాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలోకి మనం అవుతాం, పరిశుద్ధ గ్రంథంలో నుండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ఒకసారి చదువుదాం. అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు దిగి వెళ్ళిరి. విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయబడిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలెతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదాను వారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుగా ఎడతెగగా ప్రార్థన చేసేది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇక్కడ 11 మందే కనబడతారు మీకు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే యోధా స్థానం ఇక్కడ ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. 12 మందిలో ఒకడు ఏమైపోయాడు? తీసివేయబడ్డాడు, ఖాళీ అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీరు ఆ కింద ఇంకా చదివితే చూడండి, 15వ వచనం నుంచి చదవండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్లకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడవును గాక, దానిలో ఎవరునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తన గ్రంథములో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదా వెళ్ళిపోయి ఏం చేసినాడు? ఉరేసుకున్నాడు. ఉరేసుకుని ఆ తాడు తెగిపోయి పండ మీద వెళ్ళి వేసుకున్నాడు. పండ మీద చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఉరేసుకున్నాడు. మరి తాడు తెగిందో లేకపోతే చెట్టు ఇరిగిందో కానీ మొత్తం మీద ఇస్కరియోతు యూదా ఏం చేశాడు అని అంటే పడిపోయాడు, పడ్డాడు. మొత్తం మీద పడిపోయి అదే ఎలా పడ్డాడు? చెట్టు ఇరుగుంటది. ఎప్పుడైతే పడిపోయాడో ప్రియులారా, ఆ కొండ నడుమికి అంటే ఇలా కూర్చుగా ఉన్న దాని మీద పడిపోయాడు అంతే. మధ్యలోకి ఇలా చీలిపోయాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మధ్యలో పడ్డాడు అంతే. కొండకి ఆ సూదిలాగా కొండలాగా ఉంటే దాని మీద పడ్డాడు వెళ్ళి.
రెండుగా విడిపోయాడు, నడిమికి అంటే మధ్యలోకి విడిపోయాడు. ఈ పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చేసాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యాన్ని వాక్యాన్ని విసర్జిస్తే ఎవరైనా అంతే, ఎవరు బతుకులైనా అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అతని డబ్బులకి ఆ రోకలికి ఏం చేశాడు? ఆశపడి పొలం అన్నాడు. ఆ పొలానికి అది రక్తపు భూమి అంట. ఇప్పటికి కూడా ఆ భూమిలో ఏది పండదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇస్కరేతు యూదా కొన్న పొలము ఇప్పటికి కూడా ఉంది. ఆ పొలములో బహుశా ఎవడు ఏదన్నా వేసినా కూడా అది పండట్లేదంట. ఎందుకనంటే దానిలో జీవం లేదు, నిర్జీవం అయిపోయింది. ఆ భూమి వరకు ఏమైపోయింది? శపించబడింది, నిర్జీవం అయిపోయింది. మీకు సంగతి తెలుసా? హేబేలును చంపాడు కయ్యూను. హేబేలు ఎక్కడ ఏ భూమిలో అయితే చంపబడ్డాడో నేటికి ఆ భూమిలో కూడా పంట పండటం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి కూడా ఆ భూమి తన పంటనది ఇవ్వటం లేదు. ఎందుకనంటే దాని శక్తిని కోల్పోయింది, దాని యొక్క సామర్థ్యాన్ని కోల్పోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇస్కరేతు యూదా 12 మంది శిష్యులలో నుంచి తప్పిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. యేసును అప్పగించాడు, యేసును అమ్ముకున్నాడు. అతను 30 వెండి రోకలికి యేసును అమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోనీ అమ్ముకున్నవాడు ఎవరు సంతోషించాడా? తన జీవితంలో సంతోషం ఉందా, ఆనందం ఉందా, ఏమన్నా ఆ డబ్బును అనుభవించాడా అని అంటే అవేవి యూదా జీవితంలో కనబడలేదు. తాను తన మరణాన్ని తానే రాసుకున్నట్లుగా అయిపోయింది కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 12 మందిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ 12 మంది స్థానములో ఇప్పుడు ఒకటి ఖాళీ అయిపోయాడు కాబట్టి ప్లేస్ ఖాళీగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు. ఎందుకని? పరిశుద్ధాత్మ కోసము తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ ఏదైతే ఉందో దాన్ని పొందుకోవడం కోసము వీళ్ళు మేడగదిలోకి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 120 మంది వెళ్ళారు. 120 మంది వెళ్ళిన తర్వాత పేతురుకి ఆలోచన వచ్చింది, మనలో నుంచి ఒకటి బయటికి వెళ్ళిపోయాడు కదా, మరి వాడి స్థానం ఖాళీగా ఉంది కదా, మరి ఎవరినో ఒకరిని ఆ స్థానంలో పెడితే బాగుంటుందని పేతురు ఆలోచన. అది దేవుని ఆలోచన కాదండి, కేవలం పేతురు ఆలోచన మాత్రమే, సంఘం యొక్క ఆలోచన మాత్రమే. అక్కడ ఇద్దరున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఇద్దరున్నారు. చూడండి, చదవండి తర్వాత. కాబట్టి 23వ వచనం. అప్పుడు వారు ఇస్తు అను మారు పేరు గల బర్నబా అనబడిన యోసేపు మత్తీయ అను ఇద్దరును నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఎవరిని ఏర్పరచుకున్నావని వానమని కనపరచమనిది. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరు మీద చీటు వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. అంటే వీళ్ళు సీట్లు వేసుకున్నారు. అక్కడ ఇద్దరు ఉన్నారు. ఒక అతని పేరు ఏం పేరంట? ఒక అతని పేరేంటి? యుస్తాను మారు పేరు గల బర్సబా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
రెండో అతని పేరేంటి? మత్తీయ. రెండో అతని పేరేంటి? మత్తీయ అను ఇద్దరును నిలబెట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళిద్దరి మీద సీట్లు రాసి వేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ సీట్ ఎవరి పేరు మీద వచ్చిందంటే మత్తీయ అనే పేరు మీద వచ్చింది. అప్పుడు పేతురు ఏం చేసినాడంటే ఆ 11 మందిలో ఈ మత్తయిని తీసుకొని కలిపేసేసాడు. అంటే 12 మంది అయిపోయారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పేతురు, యోహాను, ఆంద్రియా, ఫిలిప్పు యెరూషలేములో పరిచర్య చేసిన వాళ్ళందరి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడు ఈ మత్తయ్య అనేటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఉంటే పిల్లరా అతని పరిచర్య కూడా పరిశుద్ధ గ్రంథములో లిఖితమయ్యేది, రాయబడేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఎక్కడ కూడా ఈ మత్తయ్య వీళ్ళు సీట్లు వేస్తే ఎవరి పేరు మీద అయితే వచ్చిందో ఆ పేరు కలిగినటువంటి మత్తయ్య అనేటువంటి వ్యక్తి ఎక్కడ పరిచర్య చేసినట్లు కానీ, ఎక్కడ కూడా అద్భుతాలు చేసినట్లు కానీ, వాక్యము ప్రకటించినట్లు కానీ పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా రాయబడలేదు, లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పేతురు పరిచర్య చేసినట్లు వాక్యంలో ఉంది, మత్తయి పరిచర్య చేసినట్లు వాక్యంలో ఉంది, ఫిలిప్పు, బర్తలోమయి, ఆంద్రియా, యోహాను, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా పరిచర్య చేసినట్లు పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. తోమా మన ఇండియా దేశమునికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12 మంది శిష్యుల్లో తోమా ఒకడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయన గురించి మనకు తెలుసు. 12 మంది, ఈ యొక్క 11 మంది అంటే ఈ మత్తీయ అనేటువంటి వ్యక్తి కాక మిగతా వాళ్ళు ఎక్కడెక్కడికి చెదిరిపోయారో, ఎక్కడ పరిచర్య చేస్తున్నారో వాళ్ళ పేర్లు చరిత్రలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మత్తయి, ఇప్పుడు పేతురు, యోహాను, ఇంకెవరండి? చూడండి, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలేతు అనబడినటువంటి సీమోను, యాకోబు కుమారుడగు యూద అనువారు. ఈ 11 మంది మనకు చరిత్రలో కనబడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ మత్తీయ అనేటువంటి వ్యక్తి మాత్రము పరిశుద్ధ గ్రంథంలో కనబడట్లేదు, పరిచర్య చేసినట్టు. మరి చరిత్రలో కూడా అతని గురించి ఎక్కడ కూడా కనబడట్లేదు. క్రీస్తు ప్రణాహం చెప్తున్నాడు, అతని గురించి చరిత్రలో లేదు. ఆమేన్. హల్లెలూయా. అతని గురించి చరిత్రలో లేదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఏమైపోయినట్టు? ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇస్కరేతు యూదా యొక్క స్థానములో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ స్థానములో దేవుడు ఒక బలమైన వ్యక్తిని తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ 12వ వ్యక్తిగా, దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిగా, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తిగా, ఒకవేళ యేసు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తిని పిలవకుండా ఉండొచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తిని యేసు భూమి మీద ఉన్న శరీరధారిగా ఉన్నప్పుడు, దేవుడు యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఈ 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడు. మరి వీళ్ళు ఏర్పరచుకుంది మత్తీయ అనేటువంటి వ్యక్తిని యేసు లేనప్పుడే ఎన్నుకున్నారు. వీళ్ళు కూడా శిష్యులు ఎన్నుకున్నారు, సంఘం ఎన్నుకున్నది ఒక విధంగా చెప్పాలంటే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కాదండి, సంఘం ఎన్నుకున్న వ్యక్తి మత్తీయ. పేతురు సీట్లు వేసి రాసి ఎన్నుకున్న వ్యక్తి
ఈ మత్తీయ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి కాదు, దేవుని ఆలోచనలో ఉన్న వ్యక్తి కాదు, దేవుని తలంపులో ఉన్న వ్యక్తి కాదు. దేవుని ఉద్దేశంలో, దేవుని యొక్క ప్రణాళికలో భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రియులారా దేవుని ఆలోచనలో మరొక వ్యక్తి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వ్యక్తి పెంతెకోస్తు పండుగ దినమున ఆ వ్యక్తి లేకుండా ఉండొచ్చు. పెంతెకోస్తు పండుగ దినమున ఆ యెరూషలేము మేడగదిలో ఆ వ్యక్తి ఉన్నాడా? లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యెరూషలేము మేడగదిలో మత్తయి ఉన్నాడు. మత్తయి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. మత్తయి పరిశుద్ధాత్మను పొందాడు. ఆమేన్. హల్లెలూయా. మత్తయి పరిశుద్ధాత్మను పొందాడు. పరిశుద్ధాత్మను పొందిన మత్తయి ఎక్కడ కూడా అద్భుతాలు, స్వస్థతలు చేయలేదు. అతని పరిచర్య ఎక్కడ కూడా కనబడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆయన పరిచర్య చేయలేదు? ఎందుకు ఆయన పరిచర్య పరిశుద్ధ గ్రంథంలో లిఖితము కాలేదు? ఎందుకు అతని పరిచర్య చరిత్రలో కనబడటం లేదు అని అంటే దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ ప్రపంచమంతా కూడా, క్రైస్తవ సంఘములు, క్రైస్తవ డినామినేషన్ ప్రజలు ఈ యొక్క ఇస్కరియోతు యూదా యొక్క స్థానంలో ఎవరు పెడుతున్నారు అని అంటే ఈ మత్తయినే పెడుతున్నారు. మత్తయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు పెడుతున్నారు? మరి మత్తయి యొక్క పరిచర్య ఎక్కడుందని అడిగితే దానికి సమాధానం చెప్పరు. అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోనీ మత్తయి ఇప్పుడు మన తోమ మన ఇండియాకి వచ్చాడు. అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, ప్రపంచంలో 200 దేశాలు ఉంటే ఈ 200 దేశాల్లో ఈ యొక్క తోమ ఇండియాలో పరిచయం చేసినట్లు చరిత్రలో ఆధారం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునే కదా? దేవుడు ముందు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు ఆ పరిచర్యను ఆ వ్యక్తి ద్వారా జరిగిస్తే దాన్ని ఏం చేస్తాడు? ఆయన చరిత్ర చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చరిత్ర చేయడమే రుజువు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ మత్తయి అనేటువంటి వ్యక్తి నిజంగా దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అయితే అతని పరిచర్య ప్రపంచములో ఎక్కడో ఒక దగ్గర, ఏదో ఒక దేశములో అతని పరిచర్యను దేవుడు రుజువుపరిచేవాడు, దాన్ని చరిత్ర చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మత్తయి యొక్క పరిచర్య అది ఆయన జరిగే మత్తయి అనేటువంటి వ్యక్తి పరిచర్య చేయలేదు. రెండవది, దేవుడు దానిని చరిత్రలో కూడా చూపించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురును చూడండి, 200 దేశాలు ఆయన పేరు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. లేదా మత్తయిని చూడండి, ఆయన పేరు 200 దేశాల్లో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చరిత్రలో ఉంటుంది అది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ రోజున ఆ స్థానములో మత్తయిను దేవుడు ఎన్నుకోలేదు, కానీ ఆ స్థానములో దేవుడు ఎవరిని తీసుకుని వస్తున్నాడంటే పౌలుని తీసుకుని వస్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 9వ అధ్యాయం, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం. క్షమించండి, రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన సౌలు
పౌలు రోమాలో ఉన్న దేవుని దేవుని ప్రజలందరికీ అనగా పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఆ కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆ దేవుడు తన కుమారుడు మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయంలోనైనా ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిన ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. వీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తు దాసులను అపోస్తుడుగా ఉండుటకు పిలువబడిన వారును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తులుగా వారిలో ఒకరిగా ఉండుటకు ఎవరు పిలువబడ్డారు? పౌలు పిలువబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడంటే కింద లాస్ట్ వచ్చిన ఏమంటున్నాడంటే ఆయన ఏమంటున్నాడు? విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును. ఎవరు పొందారంటే ఇప్పుడు అపోస్తలత్వము? ఎవరు పొందారు? పౌలు పొందుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తీయ కాదు ఇక్కడ అపోస్తలుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తీయ యొక్క స్థానములో దేవుడు సౌలు అనబడినటువంటి పౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఈయన పేరు ఏం పేరండి? సౌలు అనబడిన పౌలు. 2 పేర్లు ఉపయోగిస్తాడు ఆయన. మీరు అపోస్తుల కార్యంలో మీరు చదివితే సౌలు అనబడిన పౌలును లేదా పౌలు అనబడిన సౌలును నేనే అంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు అనబడిన పౌలును నేనే, పౌలు అనబడిన సౌలును నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను రోమిలకు రోమియుడను, గ్రీకులకు గ్రీకుడను. నేను ఒక్క దేశానికి సంబంధించిన వాడిని కాదు. నేను ప్రభువు ద్వారా పిలువబడింది, అపోస్తలుడిగా ఉన్నటకు పిలువబడిన వాడిని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుత్వమును పొందుటకు పిలువబడితిని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే ఏ మాత్రము తక్కువ వారిని కానని తలంచుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు అంటే పౌలు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఈ అపోస్తుల కంటే, ఏ అపోస్తుల కంటే? మిగతా 11 మంది కంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురుకి వీళ్ళకి ఒక రోజు ఒక చిన్న సమస్య వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురుకి పౌలుకి వీళ్ళకి చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యలో వీళ్ళకి ఏమొచ్చింది? చిన్న వాగ్వాదం వచ్చింది. ఆ వాగ్వాదంలో పౌలు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడో తెలుసా? ఈ యొక్క 11 మంది అపోస్తలులతో నేను ఏమాత్రము తక్కువవాడును కాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పైన నుంచి చదవండి, 1వ వచనం నుంచి. 11వ అధ్యాయం మొదటి నుంచి. కొంచెం మనం వివేకముగా
కొంచెము మనము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలా నేను సహించుడి. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునిగా అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరే మళ్ళా చదవండి, సరిగ్గా చదవాలా. సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరచునట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కొంచెము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహించవలనని కోరుతున్నాను. ముందే క్షమాపణ కోరుతున్నాడు ఇక్కడ పౌలు. ఎందుకంటే నా మాటలు మీకు అర్థం అవచ్చు, అర్థం కాకుండా ఉండొచ్చు కనుక కొంచెం వివేకముతో మాట్లాడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆ వివేకముతో ఏం మాట్లాడుతున్నాడంటే సర్పము అవ్వను మోసపరిచిందంట. ఆమేన్. హల్లెలూయా. సర్పము అవ్వను మోసపరిచినట్లుగా చెరిచినట్లుగా క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని నేను భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడినైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు వారిని గురించి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే ఏ మాత్రము తక్కువ కానని తలంచుచున్నాను. మాటల యందును నేను నేర్పలేని వాడినైనను జ్ఞానమందు నేర్పని వాడిని. చూడండి ఇక్కడ ఏమంటారు చూసారా, ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాను. మాటల యందు నేను నేర్పు లేని వాడినైనను, అంటే నేను ఎక్కువగా మాట్లాడలేకపోయినా దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, రెండవ మాట, జ్ఞానమందు నేర్పు లేని వాడిని కాను. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నేను ఒకవేళ ఎక్కువగా మాట్లాడలేకపోవచ్చు, నేను సమాధానం మీకు చెప్పలేకపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ జ్ఞానమందు మాత్రము నేను మాత్రము దాంట్లో మాత్రం నేను తక్కువ వాడిని కానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. తర్వాత చదవండి. ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపర్చి ఉన్నాము. మిమ్మును హెచ్చింపవల్లని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడినైతిని. చూసారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు సువార్త ప్రకటించడానికంట ఆయన ఏం చేశారో తెలుసా, ఇతర సంఘాల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసి వాళ్ళు ఇచ్చిన కానుకలతో ఇక్కడ పరిచర్య చేశాడంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటూ ఏమంటున్నాడు తెలుసా, వాళ్ళ డబ్బుని నేను ఏం చేశాను, ఏం చేశాడంట పౌలు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దొంగిలించిన వాడిని అయితేనే అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా తర్వాత చదవండి. మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారము మోపలేదు.
మాసిదోనియా నుండి చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, మెట్టుకు ఈ అపోస్తులకు అందరికంటే కూడా నేను ఏమాత్రము తక్కువ వాడును కాను. 12వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. నేను వివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడును, ఏలయనగా నేను ఏ మాత్రపు వాడును కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తులందరికంటే నేను ఏ విషయములో తక్కువ వాడును కాను. 12వ వచనం. సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. నేను మీకు భారముగా ఉండకపోతున్నాను విషయములలో తప్ప మరి ఏ విషయములో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పౌలు మళ్ళా ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను వివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడును, ఎలయనగా నేను ఏ మాత్రపు వాడు కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయములలో కూడా తక్కువ వాడను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ అపోస్తుల కంటే కూడా ఎక్కడ కూడా నేను తక్కువ వాడిని. నిజంగానే ఆయన నిజంగా వాళ్ళకంటే కూడా ఈయనకి ఇంకా మీరు ఆ 12వ అధ్యాయం చదివితే ఆయన అంటాడు కదా, నాకు విశేషమైనటువంటి పరిచర్య నేను కలిగి ఉన్నాను అంటాడు ఆయన. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పరిచర్య అంటాంది? విశేషమైన ఒక గొప్ప పరిచర్య. అపోస్తుల కంటే కూడా నాకు ఒక గొప్ప పరిచర్య ఇవ్వబడింది. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, గమనించండి, అపోస్తులలో పేతురును దేవుడు ఒక సంఘ కాపరిగా ఎన్నుకున్నాడు, అంతే. తెలుసా మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురును దేవుడు ఒక సంఘ కాపరి మాత్రమే ఆయన. ఎందుకనంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ పేతురును పిలుస్తాడు ఆయన. పిలిచి 3 సార్లు అడుగుతాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను, అయితే నీవు నా గొర్రెలను కాయము అంటాడు ఒక దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త. భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఏం చెప్పానండి? నీవు నన్ను ప్రేమించుచున్నావా, అయితే నా గొర్రె పిల్లలను మేపు. మేపేది కాపరి యొక్క లక్షణం. అది గొర్రెలు మేపే లక్షణం ఎవరిది? కాపరి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత చదవండి. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా
అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. రెండవసారి ఏం చెప్తున్నాడు? మొదటేమో నా గొర్రె పిల్లలను మేపు అంటున్నాడు. మరలా రెండవసారి పిలిచి మరలా ఏమంటున్నాడంటే నా గొర్రెలను ఖాయము. కాసేవాడిని ఏమంటారు? కాపరే అంటారు, కాపలావాడిని. నా గొర్రెలను మేపము, నా గొర్రెలను ఖాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని ఆయనను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఈ 3 సార్లు కూడా దేవుడు పిలిచినప్పుడు పేతురుని ఏమంటున్నాడంటే నా గొర్రెలను, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను ఖాయము, నా గొర్రెలను మేపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పేతురు యొక్క పరిచర్య కేవలము సంఘము పరిచర్య, సంఘమును కాయటం మాత్రమే ఆయన పరిచర్య. సంఘానికి పరిచర్య చేయటమే, సంఘాన్ని కాల్చుకోవటమే, సంఘానికి వాక్యము మేత పెట్టడమే ఆయన పని. అందుకైనా ప్రియులారా, ఆయన దేనికి పిలువబడ్డాడు అని అంటే కేవలం కాపరి యొక్క పరిచర్యకు మాత్రమే పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ పేతురు సంఘాలకు ఎక్కువ కట్టలేదు, పేతురు సంఘాలు ఎక్కువ కట్ల, ఒకే సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురుకి ఒకే సంఘము. ఆమేన్. హల్లెలూయా. కానీ పౌలు ఎన్ని సంఘాలు కట్టాడు అని అంటే 14 సంఘాలు కట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 14 సంఘాలు కట్టాడు, 14 పత్రికలు రాశాడు ఆయన. ఏమండి? పరిశుద్ధ గ్రంథములో ఎక్కువ పరిచర్య కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పౌలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలును దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం మొదటి నుంచి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైను హత్య చేయుటైను తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని ఆ సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ. చూడండి, ఈ పౌలు సంఘము పెరుగుతా ఉంది. 5,000 మంది సంఘం పెరిగిపోయింది. పేతురు దగ్గర ఎంతమంది సంఘం ఉన్నారు? 5,000 మంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్త విస్తారంగా ప్రకటించబడతా ఉంది. యేసే దేవుడు, యేసే దేవుడు అని ప్రకటించబడతా ఉంది. అనేకమైన ఆత్మలు వాక్యం వైపు తిరుగుతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించండి, ఆ సమయంలో సౌలు అనబడిన పౌలు చేస్తున్న పని ఏమిటంటే, ఏం చేస్తున్నాడంటే ఆయన శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఆ దమస్కులో ఉన్నటువంటి సమాజము
ఎవరైతే ఉన్నారో స్త్రీలు పురుషులు వాళ్ళందరినీ కూడా బంధించి యెరూషలేముకు తీసుకొని రావడానికి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆయన అధికార పత్రం తీసుకున్నాడు. దమస్కులో ఉన్నటువంటి సమాజం వాళ్ళకు కూడా పత్రికలు పంపించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దమస్కాలో ఉన్నటువంటి సమాజము సంఘము ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి సంఘాలకు కూడా ఏం చేయమన్నాడు? పత్రికలు ఇమ్మన్నాడు. వాళ్ళకి పత్రికలు ఇమ్మన్నాడు. ఈయన కూడా అధికారం పత్రికలు తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయలుదేరాడు. దమస్కుకి బయలుదేరాడు. యెరూషలేము నుంచి దమస్కుకు బయలుదేరాడు సౌలు. మధ్యలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఏం చేశాడంట? అప్పుడు అతడు నేల మీద పడి అకస్మాత్తుగానంట ఒక వెలుగు ఆయనను ఏం చేసిందంటే కమ్ముకుందంట. ఒక వెలుగు, ఒక మేఘస్తంభము, ఒక అగ్నిస్తంభము ఏం చేసింది? ఆకాశము నుండి అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశించింది. ఆయనతో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు సైనికులు బయలుదేరారు. కానీ వాళ్ళు ఎవరిని చుట్టుకోలేదు. ఏమండి, వాళ్ళెవరిని ఆ మేఘం, ఆ వెలుగు చుట్టుకోలేదు. కానీ సౌలును మాత్రమే చుట్టుకుంది. ఆమె హల్లెలూయా. సౌలును మాత్రమే, సౌలు చుట్టూ మాత్రమే అదేం చేసింది? ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వెలుగు సౌలును చుట్టిందో, సౌలు చుట్టూ వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో అప్పుడు సౌలు ఏమైపోయాడండి? కింద పడిపోయాడు. కింద పడిపోయాడు సౌలు. కళ్ళు అన్నీ కూడా ఏమైపోయినాయి? పొరలు కమ్మిపోయినాయి. అంటే అప్పుడు కళ్ళు పొరలు కమ్మాయని సౌలుకి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కింద పడిపోవడం మాత్రమే తెలుసు. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆ వెలుగులో నుంచి స్వరం వినబడతా ఉంది. సౌలా సౌలా నన్నెందుకు నీవు హింసించుచున్నావు? అప్పుడు సౌలు అన్నాడు, ప్రభువా నీవెవడివి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నప్పుడు మరలా ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్న ఒక అగ్నిస్తంభం, మేఘస్తంభం అక్కడ మాట్లాడుతుంది. నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే క్రీస్తు బనహం ఒక సందేశం ఇచ్చాడు. ఏమిటా సందేశం అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ గొప్ప యెహోవాగా పిలువబడినటువంటి ఆ అగ్నిస్తంభమే, మేఘస్తంభమే కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసు క్రీస్తు అనే సందేశం ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా రుజువు చేశాడు అనంటే, ఇదిగో పౌలును దర్శించింది ఒక మేఘస్తంభమే, అగ్నిస్తంభమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ యెహోవాయే ఇక్కడ అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా పౌలును దర్శించి మరి పేరేమని చెప్తుంది అని అంటే, నీవు హింసిస్తున్న యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తర్వాత చదవండి. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడేది. పౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేక ఉండెను. కనుక వారు అతన్ని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు మూడు దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే అగ్నిస్తంభము, మేఘస్తంభము సౌలును దర్శించిందో, సౌలుతో మాట్లాడిందో, ఆ అగ్నిస్తంభం చూడగానే సౌలు యొక్క కళ్ళు ఏమైపోయిందంటే పొరలు కమ్మిపోయినాయి. ఎప్పుడైతే అగ్నిస్తంభం మాట్లాడి వెళ్ళిపోయిందో అప్పుడు
ఆయన తీరా ఇట్లా చూసుకునేటప్పుడు కళ్ళు కనబడట్లా సౌలుకి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతనితో ఉన్న వారందరూ కూడా సౌలును పట్టుకుని దమస్కులకు తీసుకెళ్లారు, ఒక గదిలో పెట్టారు. అక్కడ 3 దినాలు అన్నపానములు కానీ ఏమీ కూడా సౌలుకి లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 10వ వచనం. దమస్కులో అననీయ ఒక మనుషుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని అనబడినటువంటి వీధిలోకి వెళ్ళి యూదాను వాని ఇంట తర్షీసు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుని లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటివి. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుడు వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలుకి దర్శనం వచ్చింది. ఏ దర్శనం అంటే, అననీయ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి నీ మీద చేతుల నుంచి ప్రార్థిస్తాడు, నువ్వు దృష్టి పొందుతావు అని చెప్పి ఆయన దర్శనం చూశారట. ఇక్కడ అననీయతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. అననీయ, నువ్వు ఇదిగో తిననబడినటువంటి వీధిలోకి వెళ్ళి అక్కడ యూదా ఇంటి దగ్గర విచారించు. విచారిస్తే అక్కడ సౌలనబడినటువంటి వ్యక్తి ఉంటాడు, నీ వెళ్ళి అతని గురించి ప్రార్థన చేయమని ప్రభు కూడా ఆ యొక్క అననీయ అనేటువంటి శిష్యుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అననీయ అంటున్నాడు, ప్రభువా, అతను ఎంతో కీడు చేశాడు కదా, యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులకు కీడు చేశాడు. అంతేకాదు ఇప్పుడు ఈ దమస్కు మార్గానికి కూడా ఇక్కడున్న పరిశుద్ధులను కూడా కీడు చేయడానికి ప్రధాన యాజకుడి దగ్గర అధికారం పొందాడు అని అంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి అప్పుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైన అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? అందుకు ప్రభువా, నీ వెళ్ళము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యులలో ఆ 11 మంది ఇస్కరేతు యూదా చనిపోయినప్పుడు, ఇస్కరేతు యూదా మరణించినప్పుడు ఆ స్థానము ఖాళీగా ఉంది. ఆ స్థానములో పేతురు సంఘమైతే సీట్లు వేసి మత్తీయా అనే పేరు మీద సీటు వచ్చినప్పుడు ఆ ఇస్కరేతు యూదా యొక్క స్థానములో మత్తీయాను వాడు తీసుకున్నారు. కానీ దేవుడు మత్తీయాను విసర్జించి దేవుడు ఆ స్థానములో, ఇస్కరేతు యూదా యొక్క స్థానములో దేవుడు ఎవరిని తీసుకొస్తున్నాడంటే సౌలు అనబడినటువంటి పౌలును ఆ స్థానములో నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇస్కరేతు యూదా స్థానంలో ఎవరు వచ్చారు? సౌలు అనబడినటువంటి పౌలు. నేను నా నామము నిమిత్తమై నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సాధనము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను, ప్రధానుల ఎదుటను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది ఇక్కడ ఈ 12 మంది శిష్యుల్లో. కానీ పౌలు యొక్క ప్రత్యేకత వేరు. పౌలు ఏమంటాడంటే 12వ అధ్యాయంలో
ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదివితే, నేను 3వ ఆకాశమునకు ఎత్తబడి తిని, ఆమెను హల్లెలూయా, నేను పరదేశికి వెళ్ళి తిని, పరదేశికి వెళ్ళిన ఒక మనుషుడు ఉండేను అంటాడు అక్కడ. నేను స్తోత్రం కలుగుగా హల్లెలూయా. నాకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత బహు విశేషమైనది. లోరుడి గారు హల్లెలూయా. కనుక అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడుని నేను, అపోస్తులుగా ఉండుటకు అపోస్తులత్వమును పొందిన వాడుని నేను. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఈ అపోస్తుల కంటే నేను ఏ మాత్రము తక్కువ వాడిని కాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్రలో దేవుడు ఆ యొక్క ఇస్కరియోతు యూదా యొక్క స్థానములో సంఘమైతే మత్తీయాను ఎన్నుకుంటే, దేవుడు ఆ మత్తీయాను తృణీకరించి దేవుడు సౌలు అనబడినటువంటి పౌలును ఎన్నుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. కానీ నేటి క్రైస్తవ సంఘం ఏమంటుంది? దేవుడి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. మత్తీయానే ఎన్నుకున్నాడు, మత్తీయానే ఎన్నుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి లేఖనాలు తెలియదు. దేవుడి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. బైబిల్ గురించి సరైన ప్రత్యక్షత తెలియదు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ధ్యానిస్తున్నటువంటి ఈ సందేశాలు పౌలును దేవుడు రుజువు చేశాడు చరిత్రలో. నేను ఎన్నుకున్నటువంటి సాధనము, నేను ఏర్పాటు చేసుకున్న సాధనము. అన్ని జనులకు ఒక ప్రవక్తగా పౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అన్ని జనులకు మొట్టమొదటి ప్రవక్త ఎవరో తెలుసా? అన్ని జనులకు మొట్టమొదటి ప్రవక్త ఎవరు? పౌలే. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఎఫెసు సంఘానికి వర్తమానికి ఎవరు? పౌలు కదా. మరి సంఘము ప్రారంభమైంది ఎవరిలో? అన్ని జనుల్లోనే, యూదులో కాదు కదా. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. కనుక అన్ని జనులకు మొట్టమొదటి ప్రవక్త అపోస్తలుడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన అపోస్తలుడు, ప్రవక్త, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఎన్నిక చేయబడిన మనుషుడు ఎవరు అని అంటే అపోస్తుడైన పౌలు. అందుకే తన పత్రికల పైన ఆయన పెట్టుకుంటాడు, అపోస్తుడైన పౌలు. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. పంపబడిన వ్యక్తి, దేవుని చేత పంపబడిన వ్యక్తి. దేవుడు పౌలు వెనకాల నిలబడి, దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా, అనేకమైన కార్యాలు చేశాడు. సముద్రంలో ఉన్నాడు, 3 సార్లు వాడ కొట్టబడి సముద్రంలో మునిగిపోయాడు. విష సర్పాల మధ్య జీవించాడు పౌలు. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ముమ్మారు కొరడాల చేత పట్టించబడ్డాడు, రాళ్లతో కొట్టించబడ్డాడు, ఎన్నో శ్రమలు. ఆయన అంటాడు, నేను ఎక్కడ కూడా క్రీస్తు, ఆయన సరిగ్గా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అపోస్తులకు కూడా కాదు ఆయనకి వెళ్ళింది. సరిగ్గా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పౌలు క్రీస్తు యొక్క స్థానంలోకి వెళ్ళి ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తు తన యొక్క శరీరమందు నెరవేర్చబడిన కార్యాలు ఏవైనా ఉంటే అవి నా శరీరము ద్వారా నేను వాటిని నెరవేర్చుచున్నాను అంటాడు ఆయన. అంటే క్రీస్తు స్థానంలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడండి? మరి ఆ మాట ఎవరు చెప్పలా, పేతురు చెప్పలేదు, యోహాన్ చెప్పలేదు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు చెప్పలేదు. కానీ ఒక పౌలు మాత్రమే చెప్పగలిగాడు. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు తన శరీరమందు నెరవేర్చిన కార్యాలు ఏమైనా మిగిలి ఉంటే అది నా శరీరము ద్వారా నేను వాటిని నెరవేర్చుచున్నాను. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథములో కొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త, మొట్టమొదటి అపోస్తలుడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, అగ్నిస్తంభము మేఘస్తంభమును దర్శించిన వ్యక్తి ఈ యొక్క సౌలు అనబడినటువంటి పౌలు. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మత్తీయాను విసర్జించాడు, ఇస్కరియోతు యూదాను విసర్జించాడు, మత్తీయాను విసర్జించాడు. 3వ వ్యక్తి ఎవరు అని అంటే సౌలు అనబడిన
పౌలును దేవుడు ఎన్నుకొని ఆ యొక్క అపోస్తుల యొక్క స్థానం ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ స్థానంలో తీసుకొని వచ్చి పెట్టాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల యొక్క స్థానంలో దేవుడు ఆ యొక్క ఇస్కరియోతు యూదాను తృణీకరించాడు, మత్తీయాను తృణీకరించాడు. ఇదిగో సౌలు అనబడినటువంటి పౌలును దేవుడు ఎన్నుకొని ఆ యొక్క 12వ వ్యక్తిగా ఆ స్థానంలో, ఇస్కరియోతు యూదా విడిచిపెట్టిన స్థానంలో దేవుడు పౌలును నిలబెట్టి ఆయన సంఘము కొరకు ఎన్నో శ్రమలు ప్రియులారా ఎన్నో కార్యాలు చేసి నిలబెట్టి తద్వారా ఆయన రుజువుపరుచుకున్నాడు. నేను దేవుడి చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిని, నేను అపోస్తులుగా ఉండుటకు పిలువబడినటువంటి వ్యక్తిని అని చెప్పి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అని చెప్పాడు. ఇంకా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చాలా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా యొక్క స్థానంలో దేవుడు మత్తీయాను తృణీకరించి, చూడండి దేవుడు ఎవరిని తీసుకొచ్చాడంటే పౌలును తీసుకొచ్చి నిలబెట్టి తన పరిచర్యలో ముందుకు ఆయనను తీసుకుని వెళ్ళాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే మళ్ళా ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, ఓ నా ప్రభు అని ప్రణామం క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు నా తండ్రి, నాయనాదు నా ప్రభు, ఇస్కరియోతు యూదా యొక్క స్థానములో నాయన నీవు ఎవరిని ఎన్నుకున్నావో దానిని ధ్యానించుటకు నాయన మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు. ఓ నాయన ఇంకను నాయన, ఓ నాయన అదిగో నా తండ్రి, మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళండి. ఈ కార్యములు జరిగించి మీరు మహిమ పొందండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణామను సర్వశక్తి కలిగిన నామము ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుతున్నాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah, Christ Branham never fails in thee. He is coming very soon, He is coming very soon, He is coming very soon in thee. Hallelujah, hallelujah, He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధ నామమున స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు ప్రణామం చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు ప్రణామం యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారి క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు ప్రణామే దేవుడు, క్రీస్తు ప్రణామే రాజులకు రాజు, క్రీస్తు ప్రణామే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.